నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మేము రాజకీయ నాయకుల్లే లేదా మేము పెద్ద రౌడీల్లే, మేము ఏం కొనుక్కుంటే ఎవరేం చేయలేరు అనే ఒక ధీమాతో కొని ఉన్నారు. ఈరోజు మళ్ళా కొన్ని వాళ్ళందరికీ చెప్తున్నానే, ప్రతి అంగుళం స్థలం వక్ఫ్ బోర్డుకి స్వాధీనం చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎటువంటి వేరే ఆలోచన లేదు. ఈరోజు వక్ఫ్ ప్రొటెక్షన్ చేయడం కోసం ప్రతి జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ ఉంది. వక్ఫ్ ప్రొటెక్షన్ చైర్మన్ వచ్చి జిల్లా కలెక్టర్. ఆ ప్రొటెక్షన్ దాంట్లో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ నెలకొకసారి ఈ భూముల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, రికవరీ చేయడం కోసం, ఎంక్రోచ్మెంట్స్ తీయడం కోసం ఇది మ్యాండేటరీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. బహుశా చాలా దగ్గరలో పెడుతున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే అది సంపూర్ణంగా జరగట్లేదు, దానిపైన యాక్షన్స్ జరగట్లేదు. ఇప్పటికే దాదాపు 40 రిక్వజిషన్స్ కలెక్టర్ గారికి ఇచ్చున్నారు. అన్ని కలెక్టర్స్ కి 13 ఉమ్మడి జిల్లాల్లో 40 ఇస్తే ఆ 40 రిక్వజిషన్స్ కింద 651 ఎకరాలు అవి ఇప్పటికి రికవరీ చేయలేదు. అంటే క్లియర్ ల్యాండ్స్. నేను అందరూ రాష్ట్రంలో ఉండే జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి, మరి మీ సిబ్బందికి కోరేది ఒకటే, ఇది ఒక శాంక్టిటీతో చేయాల్సిన పని. ఇది ఏదో వ్యక్తుల భూములు కాదు, మహానుభావులు దేవుని కోసం ఇచ్చిన భూములు. దీనికి ఒక శాంక్టిటీ ఉంది. మనం కానీ చేసే పని దీంట్లో కొద్దిగా ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ నేను చూశాను, చాలా మీగర్ స్టాఫ్. ఒక్క జిల్లాకి ఒక ఆఫీసరు, అంటే ఒక ఇన్స్పెక్టరు, లేదా 2-3 జిల్లాలకు ఒక ఇన్స్పెక్టరు. ఇట్స్ అ ప్యాథటిక్ కండిషన్ లో ఉంది. అట్టని ఎక్కడ చూస్తే ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ అంటే ఏందండి, దేశంలోనే మీరు 1వ ర్యాంక్ లో ఉన్నారు భూములు. ఇక్కడ ఈ భూములన్నీ ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి. ₹1 ఆదాయం తెచ్చుకునే పరిస్థితి లేకుండా నిర్వీర్యం అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు కానీ, నేను అందరు రాజకీయ నాయకులు కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరికి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దాంట్లో దైవ కార్యంలో కానీ పొలిటీషియన్స్ ఇంటర్వ్యూన్ అయిపోయి దాని లోపల ఏం చేయాలో ఇన్స్పెక్టర్ చేయాల్సిన పనిని ఆపడం కానీ జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు దాకా ఎలా జరిగిందో జరిగింది. చంద్రబాబు గారు నాకు ప్రత్యేకంగా వక్ఫ్ ఆస్తుల్ని, దేవుని ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి నన్ను పంపడం జరిగింది. ఈరోజు మీ అందరి సహకారం కావాలి. మీ నియోజకవర్గంలో ఒక ఇన్స్టిట్యూషన్ లో ఇన్కమ్ వస్తే ఆ నియోజకవర్గంలో పేదలకి పనికి వచ్చే పరిస్థితి ఉండాలి. సో యూ షుడ్ బి హ్యాపీ. పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీ నియోజకవర్గంలో ఇన్స్టిట్యూషన్ కి ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయంతో కొంతమంది వితంతులకు కావచ్చు, వెనకపడిన పిల్లలకు కావచ్చు, ఇంకేమైనా చదువు కోసం కావచ్చు, ఏదైనా సహాయం చేయగలిగితే యూ షుడ్ బి ప్రౌడ్ ఇనఫ్. దాన్ని ఎంకరేజ్ చేయాలి. రెవెన్యూని పెంచేదానికి ప్రతి ఒక్కరు దోహదపడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఈ అబ్బాయి నా వెనక తిరిగాడు, ఈ అబ్బాయి కబ్జా చేసుకోనిండి, ఆ అబ్బాయి నా వెనక తిరిగాడు, ఆయన కబ్జా చేసుకోనిండి, ఇవన్నీ కుదరదండి. ఇది దేవుని ఆస్తులు. అందరం కానీ ఒక శాంక్టిటీ మెయింటైన్ చేస్తాము. నేను కానీ 15 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్ పొలిటీషియన్ గానే వచ్చాను. నాకు తెలుసు ప్రతి పొలిటీషియన్ దగ్గర
మీకు ప్రతిదీ ఆబ్లిగేషన్స్ వస్తాయి. అయినా దేవుని దగ్గర కొద్దిగా ధర్మంగా ఉన్నాం. నిన్న ఇక్కడ కొండవీడి మండలం అక్కడ ఇన్స్పెక్టర్ పోతే ఎంక్రోచర్స్, అక్కడ మాకు ఒక దర్గా ఉంది, ఆ దర్గా పేరు బురానుద్దీన్ షా దర్గా అని, 87 ఎకరాల 20 సెంట్లు ఉంది. దాంట్లో మీగర్ ఇన్కమ్ వస్తుంది, చాలా తక్కువ. అక్కడ కొంతమంది పేదవాళ్ళు దాంట్లో అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ సమ్ రెవెన్యూ టు ది వర్క్ బోర్డ్. అయితే అక్కడ దాదాపు సగం పైన ఎంక్రోచ్ చేస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ పోతే ఇన్స్పెక్టర్ పైన దాడి చేశారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దాడి చేసిన వాడు జైల్లో ఉన్నాడు. ఇది పిచ్చి పిచ్చి చేష్టాలు ఎవరు చేయొద్దు, పిచ్చి పిచ్చి చేష్టాలు చేయొద్దు. వాళ్ళ పని, అధికారులు వాళ్ళ పని చేయనండి. మీకు నిజంగా అబ్జెక్షన్ ఉంటే, లేదండి ఇది మేము కొనాము, లేదా మా తాతలది ఇది అని మీకేమైనా ఉంటే, మీరు మీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, దాన్ని అనలైజ్ చేస్తాం. యూ హ్యావ్ సో మెనీ. మీ గ్రీవెన్స్ కోసం మీరు కోర్ట్స్కి పోవచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి మీది అయితే. నేను అందరినీ కోరేది ఒకటే, మేము ఎవరికి బాధ పెట్టాలనే ఆలోచన లేదు, కానీ ఈ బోర్డు యొక్క బాధ్యత దేవుని ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసి ప్రజలకి దాంట్లో నుంచి మేలు చేయాలి.